ఓకే. సో ఇప్పుడు మేతి కబాబ్స్. అవునండి. సో మెంతి కూరతో మనం అంటే కర్రీస్ చేసుకున్నా లేకపోతే స్నాక్స్ చేసుకున్నా కూడా చేసుకున్నా ఏది చేసుకున్నా మంచి టేస్ట్ అనేది వస్తుంది కదా రాజ్ గారు. సో కబాబ్స్ అంటే మనం చక్కగా అలా ఫ్రై చేసుకొని చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ అంటే మీరు డీప్ ఫ్రై చేస్తున్నారా లేకపోతే మామూలుగా పాన్ ఫ్రై? డీప్ ఫ్రై చేస్తున్నాం. డీప్ ఫ్రై చేస్తున్నారు. ఓకే. బేస్ దానికి ఏమన్నా తీసుకుంటున్నారా? శనగపప్పు బేస్ తీసుకుంటున్నాం. ఓ సో కొద్దిగా కొంచెం డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఓకే. ఓకే. మరి మేతి కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర అరకప్పు, ఉడికించిన పచ్చిశనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే రాజ్ గారు, స్టార్ట్ చేద్దామండి కబాబ్స్. ఓకేనండి. సో దీనికి ముందు ఏం చేసుకోవాలి ప్రాసెస్? సో ఇక్కడ మెంతి కాంబినేషన్ లో చేసుకుంటున్నాం కదండి. సో అది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని వేయించుకోవాలి మనం. ఓకే. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని ఓకే ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జస్ట్ ఆ మేతి ఒకటి మనం కొంచెం వేయించేసుకుంటే మిగతాదంతా కూడా కలిపేసుకుని ఒకసారి ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే రాజు. సో ఇక్కడ మెంతి కూర అండి. ఓకే. సో ఇక్కడ మనం ఉడికించిన పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదండి. సో దాన్ని ఏంటంటే మిక్సీ పట్టేసి ఇలా, అంటే మరి ఎక్కువ కచ్చపచ్చ కాకుండా కొంచెం మెత్తగా ఉండేట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. మామూలుగా వడలు చేసుకునే దానికంటే కూడా కొద్దిగా మెత్తగా, కొంచెం ఎక్కువ మెత్తగా. ఓకే ఓకే. సో ఇలా మిక్సీ పట్టేసి రెడీ పెట్టేసుకోవాలి. ఓకే. సరిపోతుందా రాజు గారు? ఇలాగా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అండి. ఓకే. బౌల్ సార్ ఈ ప్యాన్ అటు పెట్టేయమంటారా? ఇటు పెట్టేసి సో నెక్స్ట్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. అలాగే మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా లైట్ గానే ఆయిల్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదా. దీంట్లోనే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఆల్రెడీ మనం అక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా. సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. సో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎలాగో మనం కొంచెం పేస్ట్ లాగే చేసుకున్నాం కాబట్టి ఆ తడి సరిపోతుందేమో కదా. సరిపోతుంది. లేదు కొంచెం గట్టిగా వచ్చింది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటాయి అనిపిస్తుంది కబాబ్స్. అలాగే ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఎలాగో మనం అంటే చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా ఉట్టివి తిన్నా ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం అలా ఉంటే బాగుంటుంది, కొద్దిగా చట్పటాగా,
స్పైసీగా. దీంట్లో కావాలంటే కొంచెం ఆ చాట్ మసాలా అలా కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు, బట్ ఇక్కడ అక్కర్లేదు. అంటే మనకు అన్ని రకాల మసాలాలు వేసాం కదా, ధనియా, జీలకర్ర, తర్వాత గరం మసాలా, సో అక్కర్లేదు. కొంచెం చట్పటా ఇష్టం ఉన్న వాళ్ళు పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఊరికే. ఓకే, సరిపోయింది రాజు గారు అతడి? ఇది సరిపోతుందండి. సో బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి మనం. ఓకే, అండ్ అలాగే ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కదా రాజు గారు. రెడీ కబాబ్స్ పిండి. సో కొద్దిగా చేతికి నూనె పెట్టేసుకుని, ఓకే, సో ఇవి మనకంటే కొన్ని అవెన్స్ లో గ్రిల్ మీద కూడా ఇది చేసుకునేది ఉంటుంది కదా. అవునండి. సో అలా కూడా చేసుకోవచ్చా వీటిని, లేకపోతే కంపల్సరీ డీప్ ఫ్రై అయితేనే బాగుంటాయా? లేదు, గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆలు బేస్ తీసుకుంటే మనము పాన్ ఫ్రై చేసుకోవచ్చు కదా. కాకపోతే కబాబ్స్ అనేటప్పటికి మనకి కంపల్సరీ శనగపప్పు ఉండాలేమో కొన్ని. యా, కొంచెం బరగ్గా ఉంటే పిండి మనకి ఏమిటి అంటే ఇలా విడిపోతుందనే? క్రంచినెస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే కబాబ్స్ కి అంత క్రంచినెస్ అవసరం లేదు కాబట్టి కొద్దిగా సాఫ్ట్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలి. ఓకే ఓకే, అయిందా రాజు గారు? ఇంకొంచెం. సో కబాబ్స్ కూడా కంపల్సరీ మనం స్లో ఫైర్ లోనే చేసుకోవాలి. అంటే లోపల వరకు కొంచెం అంటే కొంచెం మందంగా ఉంటుంది. అవును. సో దీనికి కూడా కావాల్స్తే మామూలుగా మనం అంటే నాన్ వెజ్ అది చేసుకున్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ అది దాంట్లో అడ్జస్ట్ చేస్తాం కదా. సో కావాల్స్తే దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అలా పైనుంచి జస్ట్ అలా దాంట్లో అద్దేసి చేసుకోవచ్చు. సో కొద్దిగా పైనుంచి ఆ లేయర్ అనేది ఆ క్రిస్పీనెస్ యాడ్ అయ్యి తర్వాత టేస్ట్ అనేది కూడా కొంచెం మారుతుంది మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ వల్ల. ఇది తీసేసేయచ్చు. మిగతాయి కూడా మనకు కొంచెం ఫ్రై అయితే తీసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి వేసాం కదా, కొంచెం అన్ని ఫ్రై అవుతున్నాయి. ఈలోగా మరి కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ప్లేట్ గార్నిష్. ఒక ఫ్లవర్ షేప్ లో అంటే పెటల్స్ కట్ చేసి అరేంజ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ తీసేయచ్చు రాజు గారు? కొంచెం ఫ్రై అవ్వాలా? తీసేయచ్చు. మొత్తం అయిపోయినట్టు. బయటికి తీసాక మంచి స్మెల్ వస్తుంది. ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో వీటి అడ్జస్ట్ కొంచెం ఇలా లైట్గా కట్ చేస్తాను. డిజైన్ లీఫ్ షేప్లో మనకి. ఎస్. సో ఇది మనకు కావాల్సిన లేయర్స్ మనం దీంట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇలా. ఓకే, సో మధ్యలో బ్రింజాల్ తీసుకుంటున్నాను, రౌండ్ షేప్. ఓకే, సో స్ప్రింగ్ ఆనియన్ లో కొంచెం మధ్యలో ఉండే లీఫ్ ఒకటి తీసుకుంటాం మనం. ఓకే, స్టెమ్ లా వస్తుంది. పువ్వు కాడలాగానా? కాడలాగా. ఓకే, సో సైజ్ చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఓకే, సో దీంట్లోనే కొంచెం చిన్న షేప్ కూడా కట్ చేస్తున్నాండి. అదేంటి లీఫేనా? ఇలా లీఫ్ అండి, అంటే పెటల్స్. ఓకే ఓకే,
బాగుంది. సో ఆ కాడలు చక్కగా అంటుకుపోయాయి దానికి. కొంచెం ప్లేట్ లాగా ఉంటే బాగుంటుంది కదా మనకి. ఎస్ అంటే ఏదైనా కొద్దిగా పెద్ద ప్లేట్ కలర్స్ ని బట్టి. మనం తీసుకునే యా బాగుంది. సన్ఫ్లవర్ లాగా. చాలా బాగుంది రాజు గారు. నైస్. థ్యాంక్ యూ. ఓకే సార్, చూసారు కదండి చక్కటి ప్లేట్ డెకరేషన్ తో మనకి కబాబ్స్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు మేథీ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ కబాబ్స్ తయారు చేసే విధానం: ఉడికించిన పచ్చిశనగ పప్పు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిశనగపప్పు పేస్ట్, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కబాబ్స్ లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేథీ కబాబ్స్ రెడీ.